భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం, పురాణాల్లో ఎక్కడా లేని 9 బ్రహ్మాలయాలు, రాళ్లను బంగారంగా మార్చే సిద్ధరసం కథలతో ముడిపడిన క్షేత్రం, రసలింగాలు, తంత్ర రహస్యాలు అన్నీ కలిసిన ఒక అపూర్వమైన రహస్య క్షేత్రం ఆలంపూర్ జోగులాంబ క్షేత్రం. ఓరుగల్ అందాలు కుటుంబ సభ్యులారా, పురాణం, చరిత్ర, రహస్యాలు కలిసిన ఆలంపూర్ జోగులాంబ క్షేత్రయాత్రకు మాతో కలిసి రండి. ఈ వీడియోలో చరిత్ర మౌనంగా వదిలేసిన ఈ రహస్యాన్ని పురాతన గ్రంథాల ఆధారాలతో అన్వేషిద్దాం. గద్వాల్ జిల్లాలోని ఆలంపూర్ జోగులాంబ అమ్మవారితో పాటు చాలా పురాతన నవబ్రహ్మ దేవాలయాలకు నిలయం. అమ్మవారితో పాటు త్రిమూర్తులు వివిధ రూపాలలో కొలువైన బ్రహ్మాండ క్షేత్రం. అందమైన తుంగభద్రా నది పరుగులు, అడుగడుగున కొలువై ఉన్న ఆధ్యాత్మికత మన మనస్సును ఎంతగానో ఆకట్టుకుంటుంది. మనసు పెట్టి చూడాలి గాని అదొక భూలోక బ్రహ్మాండం. ఆలంపూర్ జోగులాంబ క్షేత్రమే కాకుండా పాపాలను హరించే పాపనాశీశ్వర స్వామి సంగమేశ్వరుడు కూడా కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం. ఈ ఆలయాల వీడియోస్ మన ఛానల్లో చూడవచ్చు. ఆ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. సమగ్ర చరిత్ర కోసం ఆ వీడియోస్ కూడా చూడగలరు. ఈ జోగులాంబ ఆలయ సముదాయం తెలంగాణలోని గద్వాల్ జిల్లాలోని ఆలంపూర్లో ఉంది. ఆలంపూర్ హైదరాబాద్కు 200 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నగరానికి 25 కిలోమీటర్లు, వరంగల్కు 367 కిలోమీటర్ల దూరంలో తుంగభద్రా నది తీరంలో నెలకొని ఉంది. దక్షిణ కాశీగా పిలువబడే ఈ క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అత్యంత ప్రాచీన శక్తి క్షేత్రాలలో ఈ జోగులాంబ ఒకటి. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారిచే కీర్తించబడింది. శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా కూడా పురాణాలు వర్ణిస్తున్నాయి. దక్ష యజ్ఞానికి వెళ్లి అవమానానికి గురైన సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న అనంతరం లోక కళ్యాణార్థం విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆమె దేహాన్ని ఖండించగా ఆమె శరీర భాగాలు 18 ప్రాంతాల్లో పడ్డాయి. సతీదేవి దంతపక్తి ఆలంపూర్లో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ జోగులాంబ అమ్మవారు శక్తిపీఠ రూపంలో వెలిశారు. ఆలంపూర్లో అమ్మవారు పీఠాసన రూపంలో ఉగ్ర తేజస్సుతో దర్శనమిస్తారు. అమ్మవారి కేశాలు గాలిలో తేలుతున్నట్లుగా ఉండి అందులో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం కనిపిస్తాయి. ఈ కారణంగా అమ్మవారిని గృహచండి అని కూడా పిలుస్తారు. యోగ సిద్ధి ప్రసాదించేది కావడంతో యోగుల అమ్మ జోగులాంబ అనే నామం ఏర్పడిందని భావిస్తారు. బల్లి, తేలు, గబ్బిలాల వల్ల కలిగే దోషాలకు ఈ ఆలయంలో విరుగుడు లభిస్తుందని చెబుతారు. జోగులాంబను దర్శించుకుంటే వాస్తు దోషాలు, కీడు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. భక్తులు జోగులాంబ మహాదేవిని రౌద్ర వీక్షణ లోచన, ఆలంపురం స్థితమాత, సర్వార్థ ఫల సిద్ధి ప్రదాత అని ప్రార్థిస్తారు. అమ్మవారు ఉగ్ర రూపంతో ఉన్నప్పటికీ ఆలయంలో గల కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. మొదట అమ్మవారి విగ్రహం బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉండేది. బాలబ్రహ్మేశ్వర స్వామి ప్రధాన దైవంగా నవబ్రహ్మాలయాలు నెలకొని ఉన్న పుణ్యక్షేత్రం ఆలంపురం. శిల్పరీత్యా, చరిత్రరీత్యా, పౌరాణిక రీత్యా కూడా ఒక పవిత్ర క్షేత్రం. ఉత్తర వాహిని అయి ప్రవహిస్తున్న తుంగభద్రా నది తీరంలో వెలిసిన క్షేత్రానికి మరొక ప్రశస్తి ఉంది. భారతదేశంలో అత్యంత పవిత్రమైన అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠమే ఆలంపురం. అంతేకాకుండా ఉత్తర భారతదేశంలో కొలువై ఉన్న కాశీ విశ్వేశ్వరుడి దర్శనం వలన ఎంత పుణ్యం లభిస్తుందో ఆలంపురంలో నెలకొని ఉన్న బాలబ్రహ్మేశ్వరుడి దర్శనం వలన కూడా అంతే పుణ్యం లభిస్తుందని పురాణాల ఆధారంగా తెలుస్తున్నది. పురాణ గ్రంథాలలో ఆలంపూర్ను హాలంపురం, బ్రహ్మేశ్వర భాస్కర క్షేత్రం, పరశురామ క్షేత్రం, హేమలాపురం అని పేర్కొన్నారు. కాలక్రమంలో ఈ పేరు హేమలాపురం నుండి హఠంపురం, హఠంపురం నుండి యోగులాపురం, యోగులాపురం నుండి జోగులాపురం, జోగులాపురం నుండి ఆలంపురంగా మారింది. చరిత్ర ఆధారాల ప్రకారం క్రీస్తు శకం 6వ శతాబ్దంలో
బాదామి చాళుక్య వంశానికి చెందిన రెండవ పులకేశి పాలనా కాలంలో ఈ ఆలయాలు నిర్మించబడ్డాయి. ఆలయాలు వేసర శైలిలో నిర్మించబడ్డాయి. 14వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్ అలంపూర్పై దాడి చేసి జోగులాంబ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే జోగులాంబ, చండీ ముండి విగ్రహాలను బాలబ్రహ్మేశ్వర ఆలయంలో దాచడంతో అవి రక్షించబడ్డాయి. 2005 వరకు అమ్మవారి పూజలు బాలబ్రహ్మేశ్వర ఆలయంలోనే జరిగాయి. 2005లో ఆలయాన్ని పునర్నిర్మించి జోగులాంబ అమ్మవారిని పునఃప్రతిష్ఠించారు. కాశీలో ఉన్నట్లే ఆలంపూర్లో కూడా 64 స్నానఘట్టాలు ఉన్నాయి. కాశీలో విశాలాక్షి శక్తిపీఠం అయితే ఆలంపూర్లో జోగులాంబ శక్తిపీఠం. బాలబ్రహ్మేశ్వర స్వామి దర్శనం కాశీ విశ్వేశ్వర దర్శనంతో సమాన పుణ్యం ఇస్తుందని పురాణ విశ్వాసం. ఆలంపుర క్షేత్రం కేవలం ఒక ఆలయం కాదు, ఇది ప్రాచీన కాలానికి చెందిన శక్తి శైవ సమ్మిళిత క్షేత్రం. పురాణాలు, తంత్ర గ్రంథాలు, స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్ర చరిత్ర లిఖిత చరిత్ర కంటే ముందే ప్రారంభమైంది. ఇప్పటికీ రహస్యంగా ఉన్న అంశాలు: బాలబ్రహ్మేశ్వర ఆలయంలోని రసలింగం, జోగులాంబ శక్తిపీఠ విశిష్టత, నాగనక బంధ విగ్రహం, నవబ్రహ్మాలయాల ప్రత్యేక భౌగోళిక నిర్మాణం. చరిత్రకారులు పురాణ అంశాలను స్పష్టంగా స్పృశించకపోవడంతో ఈ క్షేత్ర రహస్యాలు పరిష్కారం కాకపోవడానికి ఒక కారణంగా భావిస్తారు. పురాణం, చరిత్ర, శిల్పం, శక్తి ఈ 4 కలిసిన అపూర్వ క్షేత్రమే ఆలంపూర్ జోగులాంబ క్షేత్రం. మనం ఇప్పుడు ఆలంపూర్లో కొలువైన నవబ్రహ్మ ఆలయాలను, వాటి చరిత్రను, శిల్పకళా సౌందర్యాన్ని, చాళుక్యుల దార్శనికతను, తర్వాతి రాజుల తోడ్పాటును కూలంకుషంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లైక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే చిన్న తోడ్పాటు మాకు 1000 ఏనుగుల బలం. చాళుక్యులు కృష్ణా తుంగభద్ర సంగమ ప్రాంతంలో నిర్మించిన ఆలయాలు నదీ వరదల సమయంలో నీటిలో మునిగి బురదమయం అవడం, భక్తులు ఇబ్బంది పడడం గమనించి వేరే చోటులో ఆలయ నిర్మాణం చేపట్టాలని అనుకున్నారు. చాళుక్య రెండవ పులకేశి కంచి పల్లవులపై విజయం పొంది తన రాజధాని బాదామికి తిరుగు ప్రయాణంలో అలంపురంలో ఆగి ఆ విజయానికి గుర్తుగా తన రాజధానిలో ఉన్న ఆలయాలను పోలిన ఆలయాలను 7వ శతాబ్దంలో ఇక్కడ నిర్మాణం ప్రారంభించారు. అలా చాళుక్యుల చేత జోగులాంబ చెంత ప్రారంభించబడినవి ఈ అపురూప నవబ్రహ్మ దేవాలయాలు. ఇవి ఆలయాలు మాత్రమే కాదు, 1500 సంవత్సరాల సజీవ చరిత్రకు సాక్ష్యాలు. ఈ ఆలయాలలో ఉన్న ఎన్నో తెలుగు, కన్నడ శాసనాల ద్వారా చరిత్ర పుటలోకి తొంగి చూడవచ్చు మనం. ఈ దేవాలయాలను సందర్శిస్తే అంతులేని జ్ఞానం, సంపద మన సొంతం అవుతుందని స్థానికులు విశ్వసిస్తూ ఉంటారు. దురదృష్టం పోగొట్టి అదృష్టం కలగజేస్తుందని భక్తులు నమ్ముతారు. ఇక్కడి దేవాలయాలు అద్భుతమైన శిల్పకళకు నిలయం. శైవం, వైష్ణవం, శక్తిమతం యొక్క పురాణ కథలను అద్భుతమైన శిల్పాలుగా మలిచిన తీరు ఎటువంటి వారికైనా ఇట్టే నచ్చుతుంది. ఆలయాలపై పంచతంత్ర కావ్య కథాశిల్పాలు, ఆదిత్య హృదయం, రామాయణం, మహాభారత గాథల శిల్పాలు దర్శనమిస్తాయి. ఈ క్షేత్రానికి ఇతిహాసాలలో ప్రాముఖ్యం ఉంది. సృష్టికి మూలం, సమస్త జీవరాశి పుట్టుకకు కారణమైన బ్రహ్మదేవుడు ఒక ముని శాప కారణంగా తన సమస్త శక్తులు కోల్పోయి శాప విముక్తి కోసం ఇదే క్షేత్రంలో భక్తవత్సలుడు అయిన పరమశివుని కొరకు తపస్సు చేశాడట. పరమశివుడు బ్రహ్మకు 9 రూపాలలో దర్శనమిచ్చిన కారణంగా నవాలయాలు ఆయా రూపాలలో వెలిశాయి. బ్రహ్మ పేరుతో శివుడు కొలువై ఉండడం ఇక్కడి ప్రత్యేకత. బ్రహ్మదేవుని తపస్సు ద్వారా పరమేశ్వరుడు ఉద్భవించిన కారణంగా ఆ రూపాన్ని బాలబ్రహ్మేశ్వరునిగా కొలుస్తుంటారు.
బ్రహ్మదేవుని తపస్సుకు మెచ్చి కైలాసం నుండి వస్తున్న పరమశివుణ్ణి కైలాసం వదిలి వెళ్లడం ఇష్టం లేని పార్వతీదేవి, నందీశ్వరుడు సహా అందరూ వారిస్తారు. అయినా వినకపోవడంతో ఎలాగైనా శివుణ్ణి ఆపాలని నంది శివుడు ఉద్భవించే చోట తన పాదం అడ్డుగా పెట్టాడు. దీంతో ఆ పాదం వదిలి పక్క నుంచి వెలిశాడట. అందుకే ఇక్కడ ఈశ్వరుడు గోస్పాద ముద్రితంగా కనిపిస్తాడు, అనగా ఆవుడెక్క రూపంలో కనిపిస్తాడు. ఆ రూపమే బాల బ్రహ్మేశ్వరుడుగా సమస్త జనులకు నేటికీ దర్శనమిస్తున్నారు. స్థల పురాణం ప్రకారం ఇక్కడ బ్రహ్మదేవుడి పేరు మీద శివుడే స్వయంభూగా వెలియడం, అది కూడా శక్తిపీఠమైన జోగులాంబ క్షేత్రం దగ్గరే ఈ నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉండడం వల్ల ఆలంపురాన్ని దక్షిణ కాశీగా పేరుగాంచిందని, కాశీకి వెళ్ళలేని వారు కనీసం ఆలంపురానికైనా వెళ్తే కాశీని సందర్శించిన ఫలితం దక్కుతుందని స్కంద పురాణంలో తెలుపబడింది. పూర్వం ఆలంపుర క్షేత్రానికి దక్షిణంలో బ్రహ్మతత్వం కోసం బ్రహ్మ తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై బ్రహ్మదేవునికి 9 రూపాలలో కనిపించి బ్రహ్మతత్వం ఏమిటో వివరించి చెప్పాడట. అంతటా సంతోషించిన బ్రహ్మ తనకు బ్రహ్మతత్వం చెప్పిన ఆలంపురం క్షేత్రంలోనే ఆ నవరూపాలలో తన పేరు మీద బ్రహ్మేశ్వర స్వామిగా వెలయమని శివుణ్ణి కోరగా ఒప్పుకున్న పరమేశ్వరుడు 9 రూపాలలో నవబ్రహ్మలుగా వెలయడం జరిగింది. ఈ నవబ్రహ్మ ఆలయాల నిర్మాణం గురించి కూడా ఒక ఆసక్తికరమైన గాథ ఉన్నది. పూర్వం కాశీ క్షేత్రంలో ఒక మహిళ చిన్న వయసులోనే వితంతువుగా మారింది. అయినను సంతానం కావాలనే కోరికతో శివుడి గూర్చి తపస్సు చేయగా శివుడు ప్రసన్నమై ఒక బిడ్డను వరంగా ప్రసాదించాడు. ఆ పిల్లవాడు సిద్ధుడనే నామధేయంతో ఎదిగాడు. అతడు పెద్దవాడు అయ్యే క్రమంలో తండ్రి గురించి తెలుసుకోవాలని, తండ్రి లేకుండా ఎలా జన్మించానని తోటి పిల్లలు హేళన చేయడంతో తన తల్లిని గట్టిగా అడగగా అతడి తండ్రి శివుడేనని, ఆ విశ్వేశ్వరుడి వరప్రభావంతో జన్మించావని అతని తల్లి తెలిపింది. అది విన్న సిద్ధుడు ఆ పరమశివుని సాక్షాత్కారం కోసం ఘోర తపస్సు చేయగా సిద్ధుడి తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతడు కారణ జన్ముడని, దక్షిణ కాశీలో బ్రహ్మ కోరిక మేరకు 9 రూపాలలో వెలసిన తనకు నవాలయాలు నిర్మించమని కోరాను. అంతటా సిద్ధుడు అందుకు శక్తిని ప్రసాదించమని కోరగా చెట్లు మూలికల రసంతో రాళ్లను బంగారంగా చేసే వరం ప్రసాదించాడు. ఆ వరంతో రససిద్ధుడనే పేరు తెచ్చుకొని తన శిష్యులతో కలిసి కాశీక్షేత్రం నుండి దక్షిణ కాశీ అయిన అలంపురానికి వేంచేసి ఆలయ నిర్మాణ పుణ్యకార్యాన్ని శివుని కోరిక మేరకు నిర్వర్తించాడు. రససిద్ధుడు ఆలయ నిర్మాణం చేస్తున్న క్రమంలో విలాసత రాజు అనే నాస్తిక రాజు ఆలంపురంపై దాడి చేసి అనేక ఆలయాలను ధ్వంసం చేశాడు. అతడు రససిద్ధుడి దగ్గర ఉన్న సిద్ధరసాన్ని అపహరించడానికి ప్రయత్నించాడు. అప్పుడు రససిద్ధుడు రాజును శపించాడు. రాజు యొక్క సర్వసైన్యం నాశనమైంది. తన గర్వానికి కారణమైన సంపద నష్టం జరిగింది. రాజవిహీనుడై అరణ్యాల పాలయ్యాడు. అలా అరణ్యంలో తిరుగుతూ ఉండగా రాజుకు ఒక వేటగాడు ఎదురయ్యాడు. అతన్ని ఆహారం కొరగా అందుకు వేటగాడు ఒకని జింకను చంపబోతే జింక ఇలా అన్నది, నా పిల్లలను చూసి తిరిగి వస్తాను. నిజం కాకపోతే శివాలయాలు ధ్వంసం చేసిన విలాసత రాజు పాపం నాకు తగలాలి అని తెలిపింది. తరువాత జింక మాట నిలబెట్టుకుంది. వేటగాడి వద్దకు తిరిగి వచ్చింది. కానీ జింక అక్కడ విలాసత రాజును చూడగానే ముఖం తిప్పేసింది. నేను పాపాత్ముడిని చూడను అని అంది. ఆ సంఘటనతో రాజు పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు జింక బ్రహ్మేశ్వర క్షేత్రానికి వెళ్లి పశ్చాత్తాప తపస్సు చేసి ఆలయాలను పునర్నిర్మించు అని రాజుకు చెప్పింది. ఈ కథను బాలబ్రహ్మేశ్వర ఆలయ శిల్పాలలో చెక్కినట్లు కూడా చెబుతారు. ఆ శిల్పం ఎప్పుడైతే అరిగిపోతుందో అప్పుడు రాజుకు శాప విముక్తి అని జింక తెలిపినట్లుగా తెలుస్తోంది. ఇది జరిగిన కొన్ని వేల ఏళ్ల తర్వాత ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నవి. దాదాపు
1500 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతాన్ని పాలించిన బాదాబి చాళుక్యుల రాజ్యం బాగా స్థిరపడడంతో దాని పాలకులు తమ రాజ్యంలోని ఇతర ప్రాంతాలతో పాటు ఆలంపూర్లో కూడా నాగర శైలిలో నవబ్రహ్మ ఆలయాల నిర్మాణం చేపట్టారు. ఈ ఆలయాలను చాళుక్య రాజులు పెద్దగా ఎంతో వైభవంగా నిర్మించారు. ఇప్పటికీ ఆ పురాతన నిర్మాణాలు ఎంతటి వారినైనా మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఈ పరమ పవిత్ర క్షేత్రాన్ని కార్తీక మాసంలో దర్శిస్తే మనకున్న ఈతి బాధలు తొలగిపోయి ఎంతో ప్రశాంతత వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ దేవాలయాలు తూర్పు ముఖంగా ఉన్న సరళమైన చతురస్రాకార ప్రణాళికలతో నిర్మించబడ్డాయి. ఈ నిర్మాణాలలో శిల్పి ఈశ్వరాచార్యుడి కృషి చెప్పుకోదగినవి. ఈ నవబ్రహ్మ ఆలయాల పేర్లు ఏమనగా తారక బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, శ్లోక బ్రహ్మ. ఇందులో చెప్పుకోదగ్గది, అందమైనది, విశాలమైనది తారక బ్రహ్మ ఆలయం. తారక బ్రహ్మ ఆలయం ఇది అసాధారణమైన ప్రారంభ దశ హిందూ ఆలయం. ఎందుకంటే దీనికి బహుళ అంతస్తుల గోపురం ఉంది మరియు పైకప్పుపై దేవతలను చెక్కడానికి వీలుగా ఉంది. ఇది 7వ శతాబ్దం నాటి కళాకారులు రాతి దేవాలయాల్లో నవనిర్మాణ ఆలోచనలను ప్రయోగాలు చేసి అన్వేషిస్తున్నారని సూచిస్తుంది. ఈ ఆలయం ఇతర దేవాలయాల మాదిరిగానే 6 నుంచి 7వ శతాబ్దపు తెలుగు మరియు కన్నడ శాసనాలను కలిగి ఉంది. ఈ ఆలయం పాక్షికంగా శిథిలావస్థలో ఉంది. దీని గర్భగుడిలో ఎటువంటి విగ్రహమూ లేదు. శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం నవబ్రహ్మ ఆలయాలలో ఒకటి. ఇది గర్భగుడి పైన వంపు తిరిగిన శిఖర గోపురం కలిగి ఉంది మరియు దాని క్లిష్టమైన శిల్పాలకు ఇది ప్రసిద్ధి చెందింది. స్వర్గబ్రహ్మ ఆలయం తుంగభద్ర నదికి సమీపంలో ఉన్న స్వర్గబ్రహ్మ ఆలయం శివుడికి అంకితం చేయబడిన మరొక పుణ్యక్షేత్రం. ఈ ఆలయం ప్రత్యేకమైన నిర్మాణ లక్షణాలు మరియు సంక్లిష్టమైన శిల్పాలను కలిగి ఉంది. స్వర్గబ్రహ్మ దేవాలయం ఆలంపూర్లోని దేవాలయములలో సుందరమైనదిగా చెప్పబడుతున్నది. ఇది చాళుక్య ప్రభువుల నిర్మాణ కౌశలానికి ఒక మచ్చుతునక. ఇందులో 8వ శతాబ్దానికి చెందిన చాలా శాసనాలు ఉన్నాయి. ఇది చాళుక్య నిర్మాణ శైలి మరియు శిల్పకళకు అద్భుతమైన నమూనా. ఇది అనేక శిల్పాలను కలిగి ఉంది. చాళుక్య ప్రభువుల నిర్మాణ కౌశల్యానికి ఒక మచ్చుతునకగా చరిత్రకారులు చెబుతారు. స్వర్గబ్రహ్మ ఆలయం 681 నుండి 696 ఏడి లేదా వినయాదిత్య శకంలో నిర్మించబడింది. ఆలయంలో లభించిన ఒక శాసనం ప్రకారం లోకాదిత్య ఇలా అరస దీనిని రాణి గౌరవార్థం నిర్మించాడని పేర్కొనబడింది. ఈ ఆలయం అత్యంత విస్తృతంగా అలంకరించబడిన ఆలయం. దీని చదరపు ప్రణాళిక సరళమైనది మరియు ఇందులో ముఖ చతుష్కి, గుడమండపం, అంతరాలయం మరియు గర్భగృహం ఉన్నాయి. దీనికి ముందు భాగంలో తేలియాడే గొట్టాలు మరియు ఆకుల మూలాంశంతో ఒక వాకిలి ఉంది. దీనికి ఆలయం యొక్క ప్రతి మూలలో ఒక జత దిక్పాలకులు ఉన్నారు. ఈ ఆలయం 2 నటరాజు, ఒక లింగోద్భవ శిల్పం, ఒక దక్షిణామూర్తి ఉన్నారు. ఈ ఆలయంలో సాధారణ జీవిత దృశ్యాలు, అలాగే ప్రేమ మరియు కామదశలలోని ప్రేమ జంటలు కూడా ఉన్నారు. ఈ ఆలయంలో పంచతంత్రం నుండి 4 కథలను చూపించే ప్రతిమలు ఉన్నాయి. వాటితో పాటు ప్రతి కథ యొక్క నైతికతను సంగ్రహించే సంస్కృత శాసనం కూడా ఉంది. దాని గూడులలో ఒక దానిలో విష్ణువు యొక్క వామన త్రివిక్రమ పురాణాన్ని వివరించే శిల్పం ఉంది. బహ్మనీ సుల్తాన్ల దండయాత్రల తర్వాత వెలిసిన దర్గా మస్జిద్ ఆవరణలో ఉన్న శ్లోక బ్రహ్మ ఆలయాన్ని మనం చూస్తున్నాం. ఈ ఆలయంలోని విగ్రహాలు తీసివేయబడ్డాయి. ఈ ఆలయం పూర్తిగా ముస్లిం దర్గాలో భాగమైపోయింది. అలాగే దర్గాని ఆనుకొని ఉన్న ధర్మశాల భాగం, ఈ శ్లోక బ్రహ్మ ఆలయం మొత్తం ముస్లిం భక్తులతో నిండి ఉంటుంది.
దర్గా చెంత ఉన్న కారణంగా తారక బ్రహ్మ ఆలయం మరియు శ్లోక బ్రహ్మ ఆలయంలో పూజలు చేయడం ఆపేశారు హిందూ భక్తులు. శ్లోక బ్రహ్మాలయం ఈ నవబ్రహ్మ ఆలయాల సమూహంలో నిర్మించబడిన మొదటి ఆలయం కావచ్చు. ఎందుకనగా ఈ ఆలయ నిర్మాణం సాదాసీదాగా మిగిలిన ఆలయాలతో పోలిస్తే సరళంగా ఒకే గర్భగుడితో చిన్నగా ఉంటుంది. అందుకే ఈ సమూహంలోని ఆలయాల నిర్మాణం ఈ ఆలయంతోటే ప్రారంభించి ఉండవచ్చు. విశ్వబ్రహ్మ ఆలయాన్ని చూడటానికి 2 కళ్ళు చాలవని చెబుతారు. ముఖ్యంగా ఇక్కడ రామాయణ మహాభారత దృశ్యాలను శిల్పాలపై మహాకావ్యాలుగా అత్యంత అద్భుతంగా చెక్కారు. నవబ్రహ్మ సమూహంలోని చివరి ఆలయం విశ్వబ్రహ్మ ఆలయం వక్ర రేఖాచిత్ర రూపం మరియు వివిధ దేవతల చెక్కడాలతో ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంది. విశ్వబ్రహ్మ ఆలయం నవబ్రహ్మ ఆలయాలలో అత్యంత కళాత్మకమైనది. ఇక్కడి శిల్పకళా పని ఇతిహాసాల దృశ్యాలను వర్ణిస్తుంది. విశ్వబ్రహ్మ ఆలయం ఉత్తరాన ఉన్నది మరియు దాని చుట్టూ డిజైన్లను కలిగి ఉన్న గూళ్ళు మరియు కిటికీలతో సంక్లిష్టంగా చెక్కబడిన ఆలయం. పునాది వేదికపై సంగీతకారులు, నృత్యకారులు, ఆకులు, పక్షులు, హంసలతో మరియు గణాలతో చెక్కబడింది. మండపం లోపల ఉన్న ఆలయ స్తంభాలు కూర్చున్న సింహాలపై పొడవైన కడ్డీలను కలిగి ఉంటాయి. రాజధాని పక్కటెముకల కలశ ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయంలో హిందూ ఇతిహాసాల నుండి అలాగే పంచతంత్రం నుండి శిల్ప దృశ్యాలు కూడా ఉన్నాయి. బాలబ్రహ్మ ఆలయం శివుడికి అంకితం చేయబడిన బాలబ్రహ్మ ఆలయం దాని పెద్ద స్తంభాల వరండా మరియు నాగర నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది. ఇది క్లిష్టమైన శిల్పాలను కలిగి ఉంది. ఈ దేవాలయంలోని విగ్రహం వింతగా ఉంటుంది. ఒక లింగం మధ్యలో బిలం ఉంటుంది. ఈ బిలంలో మరొక శివలింగం ఉంటుంది. ఈ ఆలయంలో ఇంకొక విగ్రహం కూడా చూడటానికి వింతగా ఉంటుంది. ఒక నల్లరాతిపై నగ్నంగా 2 మోకాళ్లను దవడలకు తగులున్నట్లుగా పెట్టుకొని కూర్చున్న ఒక స్త్రీ విగ్రహాన్ని మనం చూడవచ్చు. దీనిని భూదేవి విగ్రహంగా చెబుతారు. బాలబ్రహ్మ ఆలయం ఇక్కడ 2వ పురాతనమైనది. బాలబ్రహ్మ లింగాన్ని రసలింగం అని కూడా చెబుతారు. ఇది 702 CE సంవత్సరం నాటిదని ఇక్కడ కనిపించే శాసనాల ప్రకారం తెలుస్తుంది. దీనిలో ప్రారంభ లిపిలో సంస్కృత శాసనాలు ఉన్నాయి. వాటిలో ఒకటి 702 నాటిది. ఈ ఆలయంలో సప్తమాత్రికల శిల్పాలతో ప్రాతినిధ్యం వహించే శక్తి ఇతివృత్తాలు ఉన్నాయి. ఇది సమకాలీన కాలంలో హిందూ ఆరాధన యొక్క ప్రసిద్ధ ఆలయం. బాలబ్రహ్మ ఆలయంలోని ప్రధాన ఆలయంలోని శివలింగం ఎద్దు పాదముద్ర రూపంలో ఉంటుంది. అలంపురంలోని నవబ్రహ్మ ఆలయాలకెల్లా బాలబ్రహ్మ దేవాలయం ముఖ్యమైనది, పెద్దది. ఇక్కడ ఇప్పటికీ పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గరుడ బ్రహ్మ ఆలయం ఈ ఆలయ గోపురములు శిథిలమైపోయాయి. అయినా ఆలయ గోడలపై ఉన్న శిల్పాలు ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తాయి. గరుడ బ్రహ్మ విగ్రహం విశ్వబ్రహ్మ ఆలయం మాదిరిగానే ప్రణాళికను కలిగి ఉంది. కానీ దీనికి తర్వాత క్లిష్టమైన శిల్పం లేదు. ఇందులో విష్ణు వాహనమైన ఎగిరే గరుడ విగ్రహం ఉంది. దీని మహామండపంలో ఒక నంది ప్రతిష్ఠించబడింది. కుమారబ్రహ్మ ఆలయం ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది మరియు ఆలంపూర్లోని మ్యూజియం ఎదురుగా ఉంది. ఈ ఆలయంలోని శివలింగం పాలిష్ చేసిన రాతి శిల్పంతో ఒక ప్రత్యేకమైన రూపాన్ని కలిగి ఉంది. ఇక్కడ ముఖమండపం, ప్రవేశ మండపం, దాని వెనుక గర్భాలయాలు ఉన్నాయి. అక్కడి స్తంభాలపై ఉన్న విగ్రహాలు అచ్చం అజంతా ఎల్లోరా శిల్పాల్లా ఉంటాయి. కుమారబ్రహ్మ బహుశా నిర్మించిన తొలి ఆలయం మరియు ఇతరుల మాదిరిగానే జగతి వేదికపై ఉంది. బయటి గోడలు సహజ కాంతి ప్రదక్షిణ మార్గంలోకి రావడానికి చిల్లులు గల తెరను అందిస్తాయి. పైకప్పులోని స్తంభాలు మరియు దూలాలు అన్నీ సూక్ష్మ బొమ్మలు మరియు మయూర మూలాంశాలతో చెక్కబడ్డాయి. ఈ గోపురం వేణుకోశ, ఉచ్ఛేద మరియు మధ్యలతగా విభజించబడింది. త్రిభుని తరగతి డిజైన్ యొక్క శిఖరంతో మండపం లోపల ఉన్న స్తంభాలు మిగిలిన దృశ్యాలతో ప్రేమ జంటలు కలిగి ఉన్నాయి. గర్భగుడి ద్వారం చుట్టూ గంగా మరియు యమున దేవతలు అలాగే 2 ద్వారపాలకులు ఉన్నారు.
అర్కబ్రహ్మ ఆలయం. ఈ ఆలయం కుమారబ్రహ్మ ఆలయం లాగానే నిర్మించబడింది. అర్కబ్రహ్మ ఆలయం చాలా వరకు శిథిలావస్థలో ఉంది. ఆలయం కళ చెడిపోయింది. గర్భగుడి ప్రవేశ ద్వారం వద్ద గంగా మరియు యమునా దేవతల అవశేషాలు మాత్రమే కనిపిస్తాయి. సిద్ధమాతృక లిపిలో ఒక శాసనం ఉంది. ఇది చాలా సందర్భాలలో నిర్దిష్ట శిల్పంపై పనిచేసిన కళాకారుల పేర్లు తెలుపుతుంది, కానీ ఇప్పుడు అది లేదు. మరియు కన్నడ మరియు తెలుగు భాషలలో శాసనాలు ఉన్నాయి. ఈ ఆలయం వీరబ్రహ్మ ఆలయానికి దక్షిణం వైపున ఉంది. ఇది కొంతవరకు శిథిలావస్థలో ఉన్నప్పటికీ దాని చారిత్రక మరియు నిర్మాణ విలువను నిలుపుకుంది. వరబ్రహ్మ ఆలయం. ఈ ఆలయం నవబ్రహ్మ సమూహంలో మరొక భాగం మరియు ఇది గోపురాలు మరియు శిఖరాలను శిల్పాలను కలిగి ఉన్న ఒక ప్రత్యేకమైన నిర్మాణ శైలిని కలిగి ఉంది. ఈ గుడిలో ఒక వేదికపై లింగం ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఆ వేదికకు 4 వైపులా రాతి స్తంభాలు ఉన్నాయి. ఈ ఆలయంలో శివయ్యతో పాటు తాండవ నృత్యం చేసే శివు విగ్రహం, ప్రణయగోష్ఠిలో ఉన్న గంధర్వ దంపతుల బొమ్మలు చూడవలసినవి. వరబ్రహ్మ ఆలయం ఈ సమూహంలో సరళమైనది, చాలా దెబ్బతిన్న ఆలయం. దీనికి గుడమండపం, అంతరాలయం మరియు గర్భగృహం ఉన్నాయి. ఆలయం యొక్క బయటి గోడలు జతల రాతి గోడ నుంచి బయటకు వచ్చిన స్తంభాల ద్వారా పొడుచుకు వచ్చిన గూళ్ళుగా విభజించబడ్డాయి, కానీ వీటిలోని కళాకృతులు మనుగడలో లేవు. గర్భగుడిపై ఉన్న గోపురం దాని మధ్యలో శిల్పాలు అరలు కలిగి ఉంది. ఈ ఆలయాల చరిత్ర పురాణ గాథల తరువాతే 8వ శతాబ్దం నుండి లిఖిత చరిత్ర ప్రారంభమవుతుంది. ఆలయాల గూర్చి ఆధారాలు లభించిన గ్రంథాలు స్కంద పురాణంలో స్థల పురాణం తెలుపబడింది. పాల్కుర్కి సోమనాథుని పండితారాధ్య చరితం, రసతంత్ర గ్రంథాలు అయిన రసరత్నాకరం, ఆనందకాండం. ఇవన్నీ ఆలంపూర్ను రసతంత్ర శక్తి శైవ కేంద్రంగా సూచిస్తాయి. నవబ్రహ్మాలయాలైన బాల, కుమార, అర్క, వీర, విశ్వ, తారక, గరుడ, స్వర్గ, పద్మ, బ్రహ్మ ఏ పురాణంలో లేవు. వేద ఋషులతో సంబంధం లేదు. భారతదేశంలో మరెక్కడా లేవు. అందుకే ఆలంపూర్ ఇప్పటికీ పరిష్కరించబడని రహస్యంగా నిలిచిపోయింది. పురాణం, రసతంత్రం, శిల్పం, శక్తి ఈ 4 ఒకే చోట కలిసిన అపూర్వ క్షేత్రమే ఆలంపూర్ జోగులాంబ దేవాలయ సముదాయం. 14వ శతాబ్దం చివరి నాటికి అసలు జోగులాంబ ఆలయం మరియు తారక బ్రహ్మ ఆలయాన్ని బహమనీ సుల్తాన్ సైన్యం పూర్తిగా కూల్చివేసింది. జోగులాంబ మరియు ఆమె ఇద్దరు శక్తులు చండీ ముండి విగ్రహాలను వారి నుండి రక్షించి 2005 వరకు బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఉంచారు. అదే స్థలంలో కొత్త ఆలయం నిర్మించబడింది మరియు దేవతలను మరొక చోటకు తరలించారు. 14వ శతాబ్దంలో మరియు తర్వాత ఆ ప్రాంతంపై ఇస్లామిక్ దండయాత్రల సమయంలో ఆలంపూర్ నవబ్రహ్మ దేవాలయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి మరియు వికృతంగా మార్చబడ్డాయి. వరుస మత యుద్ధాలు మరియు విజయాల ఫలితంగా 15 నుండి 17వ శతాబ్దాలలో నవబ్రహ్మ దేవాలయాల మధ్యలో ఇస్లామీ కోట, మసీదు మరియు షా అలీ పెద్ద దర్గా అనే శ్మశాన వాటిక నిర్మించబడ్డాయి. (1926-27) హైదరాబాద్ నిజాం కోసం ఈ దేవాలయాలను మరియు వాటిలోని ఇస్లామీ స్మారక చిహ్నాలను సర్వే చేసిన పురావస్తు శాస్త్రవేత్త గులాం యజ్దాని ప్రకారం ఆలయం గోడలు మరియు దేవాలయాల శిథిలమైన రాతి నిర్మాణాలను ఉపయోగించి ఈ ఆలయ పునర్నిర్మాణం ప్రారంభించారు. అది 1930లో కొంతవరకు పూర్తయింది. ఆనాడు బహమనీ కాలంలో ఆలయ అవశేషాలను ఉపయోగించి దర్గా, ఇస్లామీ కోట నిర్మించారని ఆయన ధృవీకరించారు. షా అలీ పెద్ద దర్గా సమీపంలో ఉన్న దేవాలయాలలో హిందువులు పూజలు చేయడం మానేశారు. నవబ్రహ్మ ఆలయాలు వాటి చారిత్రక మరియు నిర్మాణ ప్రాముఖ్యతకు మాత్రమే కాకుండా శివుడికి అంకితం చేయబడిన ప్రార్థనా స్థలాలుగా వాటి మతపరమైన ప్రాముఖ్యతకు కూడా ముఖ్యమైనవి. అవి క్లిష్టమైన శిల్పాలు, ప్రత్యేకమైన నిర్మాణ శైలులు మరియు తెలంగాణ రాష్ట్రం యొక్క
గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో వాటి పాత్రకు ప్రసిద్ధి చెందాయి. భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య మనం తదుపరి వీడియోలో ఆలంపూర్ జోగులాంబ దేవాలయంపై బహుమని సుల్తాన్ల దండయాత్రలు, ఆలయ సంరక్షకుల వీరోచిత పోరాటం, ముస్లిం దురాక్రమణదారుని రెండుగా నరకడం, అక్కడ నిర్మించబడిన దర్గా వెనుక అసలు కథ అన్నీ చర్చించుకుందాం. కాబట్టి మా ఛానల్ను సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడపండి. ఇట్లు మీ ఓరుగల్ల అందాలు. చరిత్ర, నిజాలు, మన గత వైభవం మీకు తెలపడమే మా కర్తవ్యం.